మర్రి కొమ్మలు ఉన్నాయా? మర్రి కొమ్మ ఒకరి నుంచి ఒకరు. ఎంతమ్మా కలువు పువ్వు? మా ఎంత కలువు పువ్వు? మా ఎలాగ పూలు ఈ కొమ్మ ఎలాగా? మర్రి కొమ్మ 350కి మా చిన్న తీసుకో. ఇది అది మర్రిదే కదా ఓడా? రక్షించవు తల్లి. ఒక 3 ఇచ్చేయమ్మా. పెడతా కవర్లో ఇవా? ఇవెంత మూరా? అదే 60 రూపాయలు. సరే 2 మూరలు ఇవ్వండి చాలు. ఇది రెండు అది 2 చాలు. ఒక 50రా. ఆకులు ఒక 20 రూపాయలకు పెట్టరా? జై గురుదత్త. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. స్టార్ట్ అవ్వడం అయితే పౌర్ణమి ముందు రోజు షాపింగ్ నుంచి మీకు వీడియోని స్టార్ట్ చేశాను. సో పౌర్ణమి మార్నింగ్ వచ్చేసి ఆఫీస్కి వాటికి వెళ్ళడం, ఇంకా మార్నింగ్ మన ఆడవాళ్ళకు ఉండే హడావుడి తెలిసిందే కదా, పెద్ద స్పెషల్గా చూపించాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి సో ఈ వ్లాగ్ మీకు వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ తంబు చూసే మీలో చాలామంది లోపలికి వచ్చారు వీడియో చూడడానికని నాకు తెలుసు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా విషయాలు ఈ వీడియోలో. చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు కదా కొంతమంది, ఇన్ని పూజలు ఎందుకు చేస్తూ ఉంటారు సంతోషి? ఏదన్నా ఆశించి చేస్తారా? లేకపోతే మీరు ఏమని కోరుకుంటారు భగవంతుణ్ణి అని అడిగేవాళ్ళు నా శ్రేయోభిలాషులు మీరంతా, నా ఫ్యామిలీ మెంబర్స్ మదిలో కూడా ఉంటుంది. నేనేమి ఆశిస్తాను, నేనేం ఫలితాన్ని కోరతాను అనేది పక్కన పెడితే, మనం ఏం ఆశించకుండానే భగవంతుడు మన మొర ఆలకించి మన మనసులో ఉన్నది ఎలా తెలుసుకుంటాడు అనేదే మీకు తంబు అయితే మీరు ఓపెన్ చేసి లోపలికి రావడం కోసం నేను అలా పెట్టడం జరిగింది. కానీ అది అక్షర సత్యం అన్నమాట. సో ఆ విశేషాలు నా జీవితంలో జరిగిన ఒక మిరాకిల్, అది జరిగి కరెక్ట్గా 1 year అన్నమాట. సో ఆ అనుభవాల్ని వీడియోలో పంచుకోబోతున్నాను. చెప్పాను కదా సాయంత్రం 4 o'clockకి స్టార్ట్ అయింది వీడియో అని చెప్పేసి. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి సో స్నానం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవాళ పౌర్ణమి. ఒక పక్క నాకు దత్తాత్రేయుడిది సప్తాహ పారాయణలో ఉన్నాను, శుక్రవారం నుంచి శుక్రవారం వరకు అనమాట. సో ఇది బుధవారం జరిగినా కూడా ఈ 2 రోజులుగా పెట్టకపోవడానికి రీజన్ అదే. యాక్చువల్లీ ఏదైనా వీడియో షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే పెడితే మనలో ఆ ఫీల్ కానీ చెప్పాలి అనుకునేటువంటి విషయం కానీ చాలా బాగా వస్తుందండి. కానీ ఒక 2 days గడిచిపోయిన తర్వాత ఆ ఫీలింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట. ఏం చెప్పాలనుకున్నామో అదంతా కూడా పోతుంది. అయినా కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని తప్పకుండా, మరి ఇంత కష్టపడి షూట్ చేసిన తర్వాత మీతో అనుభవాలు పంచుకోవాలని వీడియో చేస్తున్నాను అనమాట. భయపడకండి, ఇవాళ నేనేమేం చేయబోతున్నాను అనేది మీతో చెప్తాను. వంటలు కాదు, ఆల్రెడీ దత్త సప్తాహంలో ఉన్నాను అని చెప్పాను కదా. సో ఒక పక్క కేదార గౌరీ వ్రతం అనేది చేసుకోబోతున్నాను. సో ఈసారి ఎలా చేసుకున్నాను అనేది కూడా మీతో చెప్తానండి. ఇప్పుడు ఈ మూమెంట్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉండి ఈ సంవత్సరం కేదార గౌరీ వ్రతం కుదరలేదు అని అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది. అందుకే స్కిప్ చేయకుండా చూడండి.
అండ్ అదే రోజున పౌర్ణమి, కార్తీక పున్నమి కాబట్టి సో సత్యనారాయణ స్వామి వారిది కూడా అష్టోత్తర శతనామాలతో షోడశోపచార పూజ అయితే చేసుకున్నాను అనమాట. సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని అనుకున్నాను, బట్ కొంచెం లేట్ అయిపోయింది, 8 దాటిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా వ్రతంలాగా చేసుకోలేదన్నమాట. నార్మల్గానే షోడశోపచార పూజ చేసుకొని ఇంకా 365 వత్తి ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే వెలిగించుకున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, పర్వదినాల్లో దేవాలయాల్లో దీపారాధనలు కానీ, పర్వదినాల్లో బాగా క్రౌడ్ ఉన్నప్పుడే నేను దర్శనం చేసుకోవాలనేటువంటివి ఏం పెట్టుకోను. జ్వాలా తోరణం లాంటి స్పెషల్గా ఉండే వాటికి మాత్రం అటెండ్ అవుతానన్నమాట, వెళతాను. ఇంకా చెప్పాలంటే అదేంటో ముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నా, సంవత్సరం అంతా నాకు కుదిరినంతలో అన్ని ఆరాధనలు చేసుకోగలుగుతాను, కానీ కార్తీక మాసంలో చాలా వరకు దైవారాధన ఒక వారం వరకే పరిమితం చేసుకోగలుగుతాను తప్ప కంటిన్యూస్గా చేయలేను అనమాట. అప్పుడప్పుడు స్కిప్పింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఏదో డీప్గా వెళ్ళాలి అనుకున్నవి కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి. అదేంటో మరి వింత. టెంపుల్కి వెళ్ళడం కూడా చాలా తగ్గించేస్తానండి ఈ సీజన్లో నేను. అదేంటో మరి నాకే అర్థం కాదు అసలు. సో ఇక్కడ మీరు చూసేదంతా కూడా జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమి రోజు చూశారు కదా, భక్తులతో ఎంత కళకళలాడిపోతుందో టెంపుల్ అంతా కూడా. ప్రతి దేవాలయం కూడా ఇలాగే ఉంటుంది. సో ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయము ఎంత చక్కగా జ్వాలా తోరణం రోజు ఎంతమంది మీరు జ్వాల కింద వెళ్ళారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా చూడ్డానికి వెళ్ళాను. మనకేంటంటే ఇది ఒక 2 కర్రల మధ్య గడ్డిని చుట్టలుగా చుట్టి కడతారనమాట, ఒక తోరణం లాగా. దాని కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల్ని ఆ జ్వాల కింద నుంచి అంటించిన తర్వాత ఆ జ్వాల కింద నుంచి తీసుకొని వెళ్తారు 3 సార్లు. తీసుకొని వెళ్ళొస్తే అది స్వామివారికి సంబంధించినటువంటి పురాణ కథ ఉంది. స్వామివారితో పాటు మనం వెళితే మనకుండేటువంటి యమ బాధ ఏదైతే ఉంటుందో దాని నుంచి విముక్తి కలుగుతుంది. అంటే ఈ జ్వాల కింద నుంచి వెళ్ళినంత మాత్రాన మనకి ఇంకా యమద్వారంలోకి వెళ్ళేటువంటిది ఉండదు అనే భావన కాదు. ఈ కలియుగంలో యముడి రూపంలో మనం ఏవైతే బాధల నుంచి ఒక కలి రూపంలో ఇబ్బందులు పడుతూ ఉన్నామో వాటి నుంచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెళ్ళటం ద్వారా మనల్ని మనం ఆధ్యాత్మికంగా మార్చుకోవడం ద్వారా వ్యక్తిగతంగా మన భావాలు, వ్యక్తిగతంగా మనకు ఉండేటువంటి ఆలోచనలు, ప్రవర్తన సరళి, వీటి నుంచి ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటూ చక్కగా ఒక సాత్వికమైనటువంటి జీవన శైలి వైపు మనం వెళ్తామో అప్పుడు కలిపురుషుడు మనల్ని ఏం చెయ్యలేడనమాట. అదే మనకు ఉండేటువంటి ఇబ్బందుల్ని మనం ఒక యమద్వారం కింద భావిస్తూ ఉంటాం. ఒక యమ అంటే ఏంటి, మనకు వెంటనే గుర్తొచ్చేది నరకం. సో అలాంటి ఆ నరక బాధల నుంచి భగవంతుడి వైపు ఎప్పుడైతే మనసుని మళ్లించుకోగలుగుతామో వీటన్నింటి నుంచి విముక్తి కలిగి వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తి అనేది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కైలాసం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి, వైకుంఠం అంటే ఏంటి, ఒక ఆనందం, ఒక సంతోషాన్ని, జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాము అనేటువంటిదన్నమాట. అందుకే ఈ ఆధ్యాత్మిక కోణాల ద్వారా మనకేదో మోక్షం వచ్చేస్తుంది, నిజంగానే మనం శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత యమబాధలు ఉండవు అనేటువంటి ఆలోచన కన్నా కూడా ఇప్పుడు ఏవైతే మనం యమ బాధలుగా భావిస్తూ ఉన్నామో వాటి నుంచి విముక్తిని పరమేశ్వరుడి వెనకాల వెళ్ళటం ద్వారా ఆయన ఇచ్చేటువంటి ఒక కటాక్షం, ఆయన ఇచ్చేటువంటి ఒక అభయంగా భావించి ఇటువంటి పర్వదినాల్ని, ఇటువంటి విశేష ఆరాధనల్ని, ఈ పర్వదినాల్లో జరిగేటువంటి విశేష క్రతువుల్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. దీని కింద నుంచి ఆయన వెనకాల వెళితేనే మనకి నరక బాధలు అని కాదండి, ఆ జ్వాలను మనం కనులారా చూసినా కూడా చాలా చాలా మంచిదన్నమాట. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఒకవేళ మీలో ఎవరైనా జ్వాలా తోరణం చూడలేకపోయామో అని అనుకుంటే ఇప్పుడు ఈ క్షణం కూడా పరమేశ్వర ఓం నమ శివాయ, శివాయ గురవే నమః, ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ మనసులో ఆ జ్వాల నుంచి మీరే దాటుతున్నటువంటి భావన పొందండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయినా, వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇంకొకసారి నమస్కారం చేసుకోండి. ఈ జ్వాల అంతా కూడా మండిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి బూడిద మనం ఇంట్లో వాళ్ళకి తీసుకువెళ్ళి పెట్టినా, మనం నుదుటన ధరించినా కూడా మనకి ఏదన్నా కీడు లాంటి ఉంటే కూడా పోతాయి అన్నమాట. సో ఇది దీని వెనుకున్నటువంటి పరమార్థం. ఇలా నేను చెప్పాను కదా, సాయంత్రం 4 o'clockకి నా షెడ్యూల్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంట్లో పులిహోర పూర్ణాలు చేశానండి. ఎందుకంటే కేదార గౌరీ నోము కదా, సో చలిపిండి కూడా చేసుకున్నాను పౌర్ణమి కాబట్టి. అండ్ వెన్నెల పారాయణం కూడా చేసుకుంటాను. వెన్నెల్లో కాదు, తులసి కోటని బాల్కనీలోనే పెట్టాను కాబట్టి మనకి బాల్కనీలో ఆ వెన్నెల వెలుగులు వచ్చినా కూడా. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు క్లైమేట్ అది సపోర్టివ్గా ఉంది కదా, ఎంత బాగున్నారో చంద్రుడు. చూసారా, ఎంతమంది చూశారు? మీరు పున్నమి వెలుగుల్లో చంద్రుడిని చూస్తే మీకు చంద్రుడి రూపంలో అంటే
ఆ చంద్రుడి ఆ కళలతో కూడుకున్నటువంటి అంత అద్భుతమైనటువంటి రూపాన్ని ఆ క్షణం చూసినప్పుడు మీకు అందులో ఏ ఏ దేవతలు కనిపిస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీ మనసుతో చూసినప్పుడు, ఆధ్యాత్మిక కోణంతో చూసినప్పుడు ఆ నిండైన చందమామ అది చూసిన వెంటనే మీకు ఆ చందమామలో ఏ దేవుణ్ణి చూస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అనఘా దత్తలు కనిపిస్తారనమాట, లేదా నా దుర్గమ్మ కనిపిస్తుంది అందులో. వాళ్ళిద్దరినీ అందులో చూసి వాళ్ళు నా వైపు చూసి నవ్వుతున్నట్టుగా నేను భావన పొందుతానన్నమాట. సో అలా మన టెంపుల్కి వచ్చేసిన తర్వాత ఈ మధ్యలో బాబుని ట్యూషన్కి తీసుకురావడం కూడా జరిగిపోయిందండి. సో మళ్ళీ టెంపుల్కి వచ్చేసి అట్నుంచటే ఇంట్లో నైవేద్యాలు వంటలు వండి పెట్టేసి, ఎందుకంటే ఆ రోజు ఉపవాసం కదా, నేనైతే ఏమీ తినలేదనమాట కార్తీక పౌర్ణమి రోజు. జనరల్గా ఈ కార్తీక మాసం అంతా ఒకరోజు ఫుడ్ తినాలని పెట్టుకున్నాను, కానీ పౌర్ణమి రోజు ఏమో మరి అలా ఆకలి వేయలేదు, నేను ఏం తినలేదు. రాత్రి పూజ అయిన తర్వాతే తిన్నాను. కరెక్ట్గా 21 అంటే పావు పప్పు తీసుకున్నాను, శనగపప్పు. 21 అంటే 21 వచ్చాయండి. ఇక ఇక్కడి నుంచి నా మనసులో ఉండేటువంటి ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మొన్న అమావాస్య అంటే దీపావళి అమావాస్య రోజున కేదార గౌరీ వ్రతం నోము అయితే నేను చేసుకోలేదండి, ఎందుకంటే నాకు ఆటంకంలో ఉన్నానన్నమాట. ఇది నేను మొదలు పెట్టబట్టి రెండో ఏడాది నాకు గ్యాప్ అనేది వచ్చేసింది. కానీ మనకి ఆప్షన్స్ ఏమున్నాయంటే, అమావాస్య రోజు ఒకవేళ దీపావళి రోజు చేసుకోలేకపోతే కార్తీక పున్నమి నాడు చేసుకోవచ్చు. కార్తీక పున్నమి నాడు మిస్ అయినా కూడా మిగతా సోమవారాలు ఎప్పుడైనా ఉంటే గనక సోమవారం రోజు చేసుకోవచ్చు, ఏకాదశి రోజు చేసుకోవచ్చు, లేదా లాస్ట్ పోలిపాడ్యమి రోజు చేసుకున్నా కూడా మంచిదే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇంకది మీ ఇంటి ఆచారాన్ని బట్టి, మీ పెద్దవాళ్ళు లేదు మనకు అలాంటి సంప్రదాయం లేదు, దీపావళి రోజు కుదరకపోతే మనం ఎప్పుడూ చేసుకోము అని అన్నారనుకోండి, వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఎలా చెప్తే అలాగే ముందుకు వెళ్ళిపోండి. కానీ నాకు నా గురువుగారి సతీమణి అమ్మ ఎలా చెప్తారో, ఎందుకంటే వారి ద్వారానే నేను ఇది పాటించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వారు దీపావళి అమావాస్య రోజే చేసేసుకున్నారు, లేకపోతే రెండోసారి నేను అక్కడికి వెళ్ళి అక్క దగ్గర చేసుకునేదాన్ని. ఇంకొక పొరపాటు ఏంటంటే, పొరపాటు అనలేను, నాకు ఎలా చెప్పారో అలాగే చేశానన్నమాట. కాకపోతే నేను ఈ ఏడాది చేసుకుంటానేమో అనుకున్నాను, ఆటంకము అయిపోయింది, వెళ్ళడము కూడా ఇంకా అలా జరిగిపోయింది కదా. నేను దారం తెచ్చుకోలేదన్నమాట. చెప్పాను కదా, కేదార గౌరీ వ్రతం అనేది చాలా పవర్ఫుల్ అండ్ సిస్టమేటిక్ అన్నమాట. ఒక పద్ధతి ప్రకారం ఖచ్చితంగా ఈ నోము చేయాలి, ఇందులో ఎటువంటి తేడా అనేది రాకూడదు. ఏదన్నా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటే మనం ఎవరి ద్వారా అయినా చేసుకునే వాళ్ళు, వాళ్లతో పాటు మనల్ని కూడా కూర్చోపెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి, అంటే ఈ దారము ఇవన్నీ కూడా ఒక ఎర్రని దారం తెచ్చుకొని 21 పొరలు మనము తీసుకొని 21 ముడులు కథ చదువుతూ వేస్తాం. అండ్ పూజ ప్రాసెస్ అంతా వాళ్ళు ఎవరైనా మనల్ని అలౌ చేసి వాళ్ళ ఇంట్లోకి సామూహికంగా చేసుకోవడానికి, మన బంధువర్గమైనా మిత్రులైనా టెంపుల్స్లో అయినా కానీ అలౌ చేసి, సో మనకి వాళ్ళు ఆ పూజలో పెట్టినటువంటి తోరం ఏదైతే ఉంటుందో, దారం అంటారు దీన్ని, సో ఆ తోరము మన చేతికి ఇస్తే ఇంకా అక్కడి నుంచి మనం ఇంట్లో 21 years పాటు చేయాలన్నమాట. ఇది ప్రాసెస్. అండ్ ఈ వ్రతం నేను చెప్పినటువంటి విధానం నా గురుదేవుల ద్వారా తెలుసుకున్నది మాత్రమే మీకు చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది, వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆచరిస్తారు. నాకు ఇక్కడ గురుదేవులు ఎలా అయితే చెప్పారో అలా నేను ఆచరిస్తున్నాను. మర్రి కొమ్మలు అనేవి తెచ్చుకొని ముందు రోజే, సో మర్రి కొమ్మలతో మనం ఒక విస్తర్లాగా చేసుకుంటాం. దీనిపైన గౌరీ అమ్మవారిని పెట్టుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం చేయాలంటే ఫస్ట్ కామెంట్లో పెడుతున్నానండి, లాస్ట్ ఇయర్ మా గురువుగారి సతీమణి అమ్మ దగ్గర నేను చేసుకున్నటువంటిది. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈసారి అమ్మ ఎలా చెప్పారంటే, నువ్వు తోరం కూడా తీసుకెళ్లలేదు సంతోషి, దారం కూడా తీసుకెళ్లలేదు, కాబట్టి నీకు లెక్కలోకి రాదమ్మా. ఏమో కేదారేశ్వరుడు, ఇంకా నువ్వు కేదార్నాథ్ వెళ్ళాలి కాబట్టి స్వామివారి సంకల్పం అలా ప్రారంభించి ఉంటారు, రెండోసారి గ్యాప్ వచ్చేసింది, కాబట్టి ఇదంతా వదిలేసి నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొదలు పెట్టుకుంది కానీ మళ్ళీ అప్పుడు దారం తీసుకొని వెళుదు కానీ అని అన్నారు. కానీ నాకు ఆపడం అయితే అస్సలు ఇష్టం లేదనమాట. నేనేం చేశానంటే, ఇలా చేసుకుంటాను వదనమ్మ, ఇలా చెయ్యొచ్చా అని అడిగితే తను ఏ విధంగా పద్ధతి అయితే చెప్పారో అలా చేసుకున్నానమాట. సో సేమ్ విస్తర్లాగా చేసుకున్నాను, దారము అమ్మవారికి ఒకటి నాకొకటి తయారు చేసుకున్నాను, షోడశోపచారాలతో పూజ చేసుకున్నాను, కథ చదువుకున్నాను. నైవేద్యాలు ఏవైతే 21 పూర్ణాలు కానీ 21 అప్పాలు అంటారు, బియ్యం పిండితో పాకం పట్టి చేస్తారనమాట. సో బూరెలు అంటారు తెలంగాణ సంప్రదాయం ప్రకారం. సో అలా నేను అవి చేసుకొని యథాతథంగా ఎలా అయితే పౌర్ణమి నోము చెప్పబడిందో అలా సింపుల్గా చేసుకున్నాను. మీలో ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక ఇలా మొదలు పెట్టచ్చు. కానీ ఖచ్చితంగా ఫస్ట్ టైం చేస్తే మాత్రము ఎవరి త్రూ అయినా మాత్రమే స్టార్ట్ చేయాలండి. మనంతట మనం ఖచ్చితంగా గురువు ద్వారా అయినా దేవాలయంలో అయినా ఆల్రెడీ చేసుకుంటున్న వాళ్ళు కాస్త వాళ్ళు మనసు మంచిదయ్యి, లేదు మా దైవభక్తే కదా ఒకరు చేసుకోవాలనుకుంటున్నారు మనం వాళ్ళకి పంచుదామని వాళ్ళ పూజలో మీ దారాలు కూడా పెట్టి వాళ్ళ పూజతో మీ పూజ కూడా సంకల్పపూర్వకంగా చేసి ఆ దారం ఇస్తే మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బాగా నమ్ముతానండి.
ఎంత అద్భుతంగా స్వామివారు నాకు మహిమ చూపించారంటే మీకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అన్ని విశేషాలు నా లైఫ్లో జరిగేవి మీకు తెలిసే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ వెళ్ళాలి అనేటువంటి సంకల్పం తీసుకున్నాను. అయితే నేను ఈ వ్రతం చేసే వరకు కూడా వెళ్ళాలి అని అనుకున్నాను తప్ప నా దగ్గర రూపాయి కూడా ద్రవ్యం లేదండి. నిజంగా ఇప్పుడు భగవంతుడిని చూస్తూ చెప్తున్నాను, 2,000 రూపాయలు మాత్రమే ఆ టైంకి నా దగ్గర అకౌంట్లో ఉన్నాయి. ప్రమోషన్స్ చేస్తానా అంటే ప్రమోషన్స్ కూడా అంతగా చేసింది లేదు. మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ ఒక 6-8 మంత్స్గానే ప్రమోషన్స్ బాగా చేశాను. ఎంత వస్తుంది అనేటువంటి వీడియో కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉన్నానన్నమాట. మీరు నేను చేసే వాళ్ళకు ఫోన్లు చేసి సంతోషి ఎంత తీసుకుంటుంది అని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు నేను నిజాయితీగా మీ దగ్గర ఉన్నాను. సో లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఈ వ్రతం మొదలు పెట్టాలి, అందరినీ చూసి కేదార గౌరీ వ్రతం కూడా చేసుకుందాం, అనంత పద్మనాభ వ్రతం చేస్తున్నాను కదా అని మనసులో సంకల్పం తీసుకునే టైంకి ఈసారి చార్ధామ్ వెళ్ళాలి అని అనుకున్నాను తప్ప కన్ఫర్మేషన్ లేదనమాట. సో అయితే నేను కేదార గౌరీ వ్రతాన్ని మొదలు పెట్టినప్పుడు వదినమ్మ దగ్గర అండ్ ఆ తోరం అయితే తెచ్చుకోలేదు, కానీ ఆ పూజలో కూర్చున్నప్పుడు మాత్రం అనుకున్నాను, స్వామి నాకు నిన్ను కేదారేశ్వరుడిగా చూడాలి అని అనిపిస్తోంది. జ్యోతిర్లింగాల్లో అతి కష్టమైన యాత్ర అంటారు, కానీ దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. నా దగ్గర రూపాయి కూడా లేదు స్వామి, నువ్వు నాకు అవకాశాన్ని కల్పిస్తావా? నేను నీ దగ్గరికి వస్తాను, నేను కష్టపడతాను, నా కష్టార్జితంతోనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి స్వామివారిని ఆ క్షణం అక్కడ అడిగానమాట. మీరు చెప్తే నమ్మరండి, మనకి దీపావళి అయ్యింది లాస్ట్ ఇయర్, గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి మళ్ళీ టెంపుల్కి నెక్స్ట్ డే వెళ్ళి నందీశ్వరుడి దగ్గర చెవిలో చెప్పుకున్నాను, స్వామి నేను కష్టపడతా, నా కష్టానికి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి ప్రమోషన్స్ నేను చేసేవి కూడా మరి బాగా గమనిస్తే అయితే శారీస్ది చాలా తక్కువ, గోల్డ్ లేదా సిల్వర్ మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కువగా మోసపోలేరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ ఆ రోజు ఉంటుంది, స్టోన్ వాల్యూ షాపును బట్టి మహా అయితే ఒక 1,500 చొప్పున అటు ఇటు ఉంటుంది. సో ఈ బీడ్స్ స్టోన్ మీద అవగాహన ఉంటే సిల్వర్ రేట్ అయినా బంగారం రేట్ అయినా ఆ రోజు ఉండేదాన్ని బట్టి మోసం చెయ్యడానికి చాలా వరకు తక్కువ ఉంటుంది అవకాశం అని చెప్పేసి ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకొని ఏవైతే వచ్చాయో వాటిని మాత్రమే, కొన్ని షాప్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసి నేను ప్రమోషన్స్ చేశానండి. అలా వచ్చిన ప్రతి రూపాయిని కూడా నా స్వార్థం కోసం ఉపయోగించకుండా పుణ్యక్షేత్రంకి వెళ్ళాలి అనేటువంటి తపనతో కుదిరితే వెళదాము అని అనుకున్నానమాట. సో జనవరి వరకు కూడా, డిసెంబర్ ఎండింగ్లోనో జనవరిలోనో నేను డబ్బులు కట్టినట్టున్నాను, ఆఫ్ అమౌంట్ వాళ్ళకి టూర్ వాళ్ళకి. అలా స్వామివారు వితిన్ 1 మంత్లోనే నాకు ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చారనమాట నేను వెళ్ళడానికి. ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మన మనస్సులో కొంతమందికి ఇల్లు కావాలనిపిస్తుంది, కొంతమందికి ఉద్యోగం కావాలనిపిస్తుంది, విదేశాలు వెళ్ళాలనిపిస్తుంది, కొంతమందికి బంగారం కావాలి, భూములు కావాలి, కొంతమందికి వాళ్ళ కుటుంబం బాగోవాలి, అప్పులు తీరాలి, ఇలా ఏదైనా ఉండొచ్చండి. భగవంతుణ్ణి తప్ప మనం ఎవ్వరినీ కోరుకోలేము, కానీ ఆ కోరిక న్యాయబద్ధం అయిందైతే అది ఏ రూపంలో అయినా భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇదే డబ్బులు 3.5 lakh to 4 lakhs వరకు నాకు చార్ధామ్కి ఖర్చు అయింది. ఆ డబ్బులు ఎవరి దగ్గరైనా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఆ డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఏ భూమో కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, ఇంకాస్త చేర్చి పెట్టుకుంటే ఇంటికి డౌన్ పేమెంట్ మీద కట్టి కనీసం 2 bedroom ఇల్లు ఇప్పుడుండే అద్దెలు తీసేస్తే ఒక ఈఎంఐ కింద కూడా మార్చుకోవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ నాకు వచ్చే డబ్బులు ఏవైనా ప్రమోషన్స్ ద్వారా నేను పుణ్యక్షేత్రాలు చూడాలనే అనుకుంటాను. ఏ ప్రమోషన్ ద్వారా డబ్బులు వచ్చినా వాటిని హుండీలో వేస్తాను. నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో మన మనసులో ఏదైనా సంకల్పం ఉంటే అది భగవంతుడు వింటాడా వినడా అనేటువంటి సందేహం ఎప్పుడూ పెట్టుకోకండి. ఎప్పుడైతే మనం దేవుడి మీద సందేహం పెట్టుకొని అనుమానంతో జరుగుతుందో జరగదో అనేటువంటిది పెట్టుకుంటామో, మనకే నమ్మకం లేనప్పుడు ఆయన ఎలా మన మీద నమ్మకాన్ని పెడతారు చెప్పండి? పూర్తి విశ్వాసాన్ని పెట్టేయాలి. అయితే అది న్యాయబద్ధం, మనకి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకొని భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడనమాట. యాక్చువల్లీ నేను ఈ మొన్న వెళ్ళిన దానికన్నా బిఫోర్ లాస్ట్ ఇయరే అనుకున్నాను వెళ్ళాలని, కానీ అప్పటికే టైం దాటిపోయింది, అది సరైన సమయం కాదు, నా దగ్గర అంత స్తోమత లేదనిపించింది. నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను, ఇప్పుడు కూడా నా దగ్గర స్తోమత కాదు, నా దగ్గర నేను రాలేను స్వామి. కొన్ని యాత్రలు, ఒక అమర్నాథ్ అయినా, కైలాస మానస సరోవర్ అయినా, లేకపోతే మనం ఇప్పుడు వెళ్ళినటువంటి చార్ధామ్ అయినా, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవండి. ఎవరైనా ఏదైనా మాటలు చెప్పొచ్చు, నాకు తెలియదు. నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను చూస్తున్నటువంటి బయట ప్రపంచం ప్రకారం మనం కంఫర్టబుల్గా వెళ్ళి రావాలి. నేను అంత బాగా వెళితేనే ఎంత కర్మను అనుభవించి వచ్చానో మీ అందరికీ తెలుసు. కొన్ని మన చేతుల్లో ఉండవన్నమాట. మనం డబ్బు ఖర్చు పెట్టినా కూడా కర్మ ఎక్కడ ఎలా రాసి పెట్టుంటే వాటన్నిటినీ కరిగించుకొని రావాల్సిందే. ఆ తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది కూడా మీరంతా చూస్తూ వచ్చారు.
కాబట్టి ఎందుకో చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. ఎంత శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా ఎదురుగా ఉన్నది సత్యదేవుడు, సాక్షాత్తు గౌరీ కేదారేశ్వరులే అయినా కూడా బదరీ నారాయణునిగా, కేదారేశ్వరుడిగా జై శ్రీ కేదార్, జై శ్రీ కేదార్, జై శ్రీ బద్రీనారాయణ, జై శ్రీ బద్రీనారాయణ అనుకుంటూనే పూజ మొత్తం మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ ఆనందాన్ని మీ అందరితో ఒక ఎక్స్పీరియన్స్ రూపంలో పంచుకోవాలి. భగవంతుడి మీద పూర్తి విశ్వాసం, నమ్మకం పెట్టుకుంటే ఆ దైవం ఎలా అయినా మన మొర ఆలకిస్తుంది, మనకి మంచి అయితే మన స్టెప్ ముందుకు వెళ్ళేలా చేస్తుంది అనేది మీతో పంచుకోవాలనిపించిందండి. నిజంగా చెప్పాలి అంటే పూజ కంప్లీట్ అయిన వెంటనే భగవంతుడి వైపు చూస్తూ అక్కడికక్కడ ప్రత్యక్షంగా ఈరోజు చాలా సంతోషంగా ఈ వ్రతాన్ని చేసుకున్నాను, స్వామివారు నాకు దర్శన భాగ్యాన్ని కల్పించారు అని చెప్పి ఆ ఆనందాన్ని పంచుకుంటూ చెప్పాలి అని అనిపించింది. బట్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ రూపంలో మళ్ళీ అదే ఆనందాన్ని అనుభవిస్తూ మీ అందరితో చెప్తున్నానండి. దైవం మీద నమ్మకం పెట్టుకోండి. మన సంకల్పం ఏదైనా మన కర్మ తీరిపోయిన తర్వాత అదొక డిపాజిట్ లాగా వెళుతుంది. మనం చేసుకునే ప్రతి పుణ్యకార్యం ప్రతిదీ కూడా ఒక డిపాజిట్గా చేరుతుంది. మనం పడే ప్రతి కష్టము కూడా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ రూపంలో అది అనుభవించిన వెంటనే మీరు డిపాజిట్ చేసుకున్నది మీ కోరిక సాఫల్యం రూపంలో భగవంతుడు అందిస్తాడు. ఏ పూజ చేసినా, ఏ దీపం పెట్టినా, ఏ ఆరాధన చేసినా, ఏ పర్వదినాన్ని వినియోగించుకున్నా పెట్టేది ఒక పుష్పం, ఒక బెల్లం ముక్కైనా మనస్ఫూర్తిగా పెట్టండి. మనస్ఫూర్తిగా మీరు అనుకున్నటువంటి పూజ చెయ్యండి. మీ మనసులో ఉండేది దైవంతో చెప్పండి. ఏం తప్పు లేదు. ఫలితాన్ని ఆశించి చెయ్యకూడదు అనే చెప్తారు, కానీ మనం దైవంతో తప్ప ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి? ఖచ్చితంగా అది మనకి మంచి అయితే దేవుడు చేసి తీరుతాడండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కేదార్నాథ్కి ముందు నేను కోరుకున్న తర్వాత ఎంత కంటిన్యూస్గా ప్రమోషన్స్ చేశాను. కేదార్నాథ్ నుంచి వచ్చిన తర్వాత నా మనసులో దేవుణ్ణి అడగాలని ఎలాంటి కోరికలు లేవు. జీవితం ఎలా వెళితే అలా ఆస్వాదిస్తూ, పెట్టే ప్రతి పరీక్షని ఎదుర్కొంటూ, ఎలా ఉంటే అలా ముందుకు వెళదాం, నా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళదాం అనుకుంటున్నాను తప్ప ప్రమోషన్స్ ఎంతవరకు వచ్చాయి నెక్స్ట్ కూడా అనేది మీరు బాగా గమనించే ఉంటారు. ముందు చేసిన దానికన్నా, తర్వాత చేసిన దానికన్నా అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ మళ్ళీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మీకు చూపించానే తప్ప ఆ తేడా అనేది మన వ్యూవర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు గమనించే ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. మనం అడగంగానే ఎలా ఉంటుంది, మనం ఏ కోరిక లేకుండా చేసుకుంటే గనక ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు ఏది కావాలనేది దేవుడు చూస్తాడు అనేది. సో ఇలా వ్రతం ముగించుకున్న తర్వాత నెక్స్ట్ డే చేతికి తోరం కట్టుకున్నాను కదండి. యాక్చువల్లీ మా వారితో కట్టించుకోవాలి, బాగా లేట్ అయిపోయి ఆయన కూడా ఆలస్యం అయిపోవడం వల్ల పాపం నిద్రపోయారు ఆయన. సో అందుకే నేనే కట్టేసుకున్నాను అనమాట. ఆ తోరాలను అలా దాచుకొని వదినమ్మ ఏం చెప్పారంటే, అమ్మవారి దగ్గర పెట్టిన దారము, నీ చేతికి కట్టుకున్న దారము రెండూ తీసుకొని నెక్స్ట్ ఇయర్ రా, అప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభించినట్టుగా మనం కంటిన్యూ చేద్దాము, అమ్మ దగ్గర పెట్టి పూజ చేసి నేను ఇచ్చే దారం ద్వారా కంటిన్యూ చేద్దామన్నారు. చూడాలి నెక్స్ట్ ఇయర్ కూడా ఆటంకం రాకుండా ఉంటే గనక స్వామివారు కరుణిస్తే తప్పకుండా 21 ఏళ్ళేంటి జీవితాంతం కూడా ఆ లక్ష్మీ నారాయణుల ఆరాధన చేసుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. వాళ్ళు చేయించుకోవాలి, కానీ మనదే ఉంది, నిమిత్త మాత్రులం మనం అంతా కూడా. అలా నేనైతే చేసుకున్నాను. మీలో ఎవరైనా చేసుకోవాలి అని మనసులో ఉంటే నేను చేసుకున్న విధానంలో సింపుల్గా నియమాలు పాటిస్తూ చక్కగా ఇలా మర్రి కొమ్మలు అవి తెచ్చుకొని తోరం తయారు చేసుకొని గౌరీదేవిగా మాత్రమే పెడతారు. కలశారాధన లాంటివి ఉండవన్నమాట ఈ వ్రతంలో. సో ఇలా పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడైనా టెంపుల్లో చేస్తున్నప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. మీ బంధువర్గంలో చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని అడిగి మీరు, లేదా ఎవరిని అడగకుండా జస్ట్ ఇలా పెట్టుకొని మీకు మీరే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు అసలైన పద్ధతి ఏంటనేది ఫస్ట్ కామెంట్లో పెట్టిన వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. అలా చేసుకోలేమో అనుకునే వాళ్ళకి వీడియోలో నేను చూపించింది ఒక విధానం. అంటే గౌరీ కేదారేశ్వరుల ఆరాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఈజీ పద్ధతి అనమాట. ఇంకా దీనికి తోరాలు 21 ఏళ్ళు వాటితో సంబంధం ఉండదు. ప్రతి ఏడాది మీకు కుదిరినంతలో చేసేసుకోవడం అనమాట. సో రేపు వస్తున్న సోమవారం కానీ, లాస్ట్ సోమవారం కానీ, లేదు అంటే గనక ఏకాదశి రోజు కానీ, లాస్ట్ పోలిపాడ్యం రోజు కానీ చక్కగా పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టుకొని తులసికోట దగ్గర అయినా పూజ గదిలో అయినా కూడా ఇలా సింపుల్గా మర్రి ఆకులతో ఒక చాపలాగా పరిచి, లేదంటే ఒక విస్తరలాగా చేసుకొని గౌరమ్మను గణపతిని పెట్టుకొని ఒక తోరం చేసుకొని సింపుల్గా షోడశోపచారాలతో పూజ చేసి కథ చదువుకోవచ్చు. దీనికి ఎటువంటి విధానాలతో సంబంధం లేదు. సంవత్సరాల కింద తోరాల కింద లెక్క రాదు. దాన్ని దాచుకోండి, మళ్ళీ ఆ తోరం పెట్టుకోండి, కొత్తది చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోండి. ఇదొక విధానం. ఇంకొకటి టెంపుల్స్ బంధువర్గం ద్వారా తీసుకునే సంప్రదాయం. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నా అనుభూతి ఎలా అనిపించింది అనేది చూసే మీ అందరికీ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొత్తగా చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది, మీకు లైఫ్లో ఇలాంటి మిరాకిల్స్ ఉంటే కాస్త ఓపిక ఉంటే తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. నమస్తే.